హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈ రోజు నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి కావలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే 2019లో ఈ కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 14,117 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య వచ్చి 2,55,000 పై మాటేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం కావలి నియోజకవర్గంలో చాలా టైట్ ఫైట్ అయితే కనిపిస్తుంది. కానీ ఒక వింగ్ అయితే కనుక వైఎస్ఆర్సీపీ సైడే ఉంది. కానీ పొలిటికల్లో సిచ్యువేషన్స్లో అయితే కనుక ఈ లాస్ట్ 5-6 రోజుల్లో ఏది ఏమన్నా జరగవచ్చు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళొచ్చు. బట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీకి ఈ సీట్ అన్నది అనుగుణంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ 15 మినిట్స్కి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్లో ఉంటాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఈ వీడియోలని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ యాప్లో పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.